ఈ రోజు ప్లాన్ బి ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, ఏదో సింపుల్ కట్టండి, మన పని జరిగేటట్లు అని అంటున్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా, ఫాస్ట్ గా పికప్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అంటే మీకు తప్పు, ఇది తప్పే తప్పు అని చెప్పి ఎంత మంది ఎప్పుడు మైక్ పట్టుకునే వాళ్ళు కూడా మైక్ పట్టుకుంటారు. బాగుంది. మాకు ఒక సందేహం ఏమంటే తప్పు కదా, మళ్ళీ తప్పైనప్పుడు టీడీపీ ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జనసేన ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంలో కాదా, మెయిన్ రోడ్ మీద కాదా కట్టినది? విజయవాడ, గుంటూరు మెయిన్ రోడ్ మీద కాదా కట్టినది? మళ్ళా ఇవి ఎప్పుడు కట్టినారు మీరు? అమరావతి అనేది 2014లో అనౌన్స్ అయితే మీరు మొన్న కట్టినారు 2-3 ఏళ్ల క్రితం. మళ్ళీ అమరావతి అనౌన్స్ అయ్యి మీరే అమరావతి పెట్టిన తర్వాత అక్కడ ఎందుకు కట్టలేదు మీ పార్టీ ఆఫీసులు? అంటే మీకైతే ఒక రూలు, పబ్లిక్ అయితే ఒక రూలు. మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇక్కడ అనుకూలం ఉంటది, పబ్లిక్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటది, రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, విజయవాడ అనుకూలంగా ఉంది, గుంటూరు అనుకూలంగా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళా ఇప్పుడు రాజధాని దగ్గర పోయేతోళ్ళు సామాన్య మానవుడు కదా, ఆఫీసులకు పోయేతోళ్ళు వాళ్ళకి లేదా? వాళ్ళకొద్దా? మీ పార్టీలు ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటారా? ఏంది ద్వంద్వ వైఖరి అని చెప్పేసి